కెనడా అమెరికా సరిహద్దు ప్రాంతాల్లో చెలరేగిన కారు చిచ్చుల కారణంగా ఉత్తర అమెరికా వ్యాప్తంగా కూడా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వందలాది చోట్ల అడవులు తగలబడుతుండటంతో వెలువడుతున్న దట్టమైన పొగ అమెరికాలోని దాదాపు 20 రాష్ట్రాలను కమ్మేసింది. షికాగో, డెట్రాయిట్, మినియాపాలిస్, న్యూయార్క్ వంటి నగరాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. ఈ నగరాల్లో గాలి నాణ్యత ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన స్థాయికి చేరుకుందని పర్యావరణ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఆకాశమంతా పసుపు, నారింజ రంగు పొగమంచుతో నిండిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారు చిచ్చులను పూర్తిగా అదుపు చేయకపోతే రాబోయే రోజుల్లో గాలుల దిశను బట్టి కాలుష్య ప్రభావం మరికొన్ని వారాల పాటు కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.